హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ అఖిల్. ముందుగా ఆఫ్రికా వీడియోస్ని బ్రేక్ చేస్తున్నందుకు మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశాలు ప్రపంచంలోనే అతి తక్కువగా ఎక్స్ప్లోర్ చేసిన ప్రదేశాలు ఇవి. నేను చూసిన తర్వాత మీకు ముందు చూపించాలి అన్న ఉత్సాహంతో, అన్న ఆతురతతో మీకు ముందు చూపించేస్తున్నాను. సో ఇప్పుడు మనం 2 ప్రదేశాలకు వెళ్తున్నాం. మన తెలుగులో అయితే అసలు ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 7th, 2025. ఇప్పుడు ఈ రోజు వరకు యూట్యూబ్లో నేను వెళ్ళబోయే 2 ప్రదేశాల గురించి మీరు వీడియోలు కొడితే తెలుగులో 0 అసలు లేవు. సో ఫస్ట్ నేనే వెళ్ళబోతున్నానని నేను అనుకుంటున్నాను. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు చూపించడానికి. ఆ 2 ప్రదేశాలు ఏంటని కొంతసేపట్లో చెప్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. నేచర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. కానీ అన్నిటికంటే కొంచెం బాగా వరి అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యన మీరు చూసారు కదా ఫ్లైట్ యాక్సిడెంట్స్ తెగ అవుతున్నాయి. ఈ ట్రిప్లో నేను ఇంచుమించు 13-14 ఫ్లైట్లు ఎక్కుతున్నాను. అదొక్కటే చిన్న నర్వస్ అయిన విషయం. అది తప్పితే మిగతా అంతా చాలా ఎక్సైటెడ్గా, చాలా ఆనందంగా ఉన్నాను. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదా, సన్న కూడా గట్టిగా ఉంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం ఈ జర్నీలో, మ్యూనిక్ నుంచి. అలాగే ఈ 13-14 ఫ్లైట్లు కూడా చాలా డిఫరెంట్ ఎయిర్లైన్ కంపెనీస్ అండి. సో అన్ని ఫ్లైట్లు ఎక్స్పీరియన్స్ చేసి దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా నచ్చితే లైక్ కొట్టి కంటిన్యూ చేస్తూ ఉండండి వీడియోని. సో మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు వెనక్కి వెళ్తుంది కదా, సో ఇది ఈ ట్రక్ వల్ల అనమాట. ఈరోజు మనం ఎక్కబోయేది ఇదే KLM ఎయిర్లైన్స్. ఇది నెదర్లాండ్స్ వాడిది. సో జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ అయితే ఎక్కిస్తామండి. మనకి ఎప్పటిలాగే మళ్ళీ విండో సీట్ వచ్చింది. మీకు చాలా వీడియోతో చూసుంటారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కుతాం, పక్కన ఎవరన్నా అమ్మాయిలు పడతారని చాలాసార్లు చెప్పాను. కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా ముసలోళ్ళే పడ్డారు. మరి ఏం చేస్తాం, మన అదృష్టం అలా ఉంటుంది ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా. సో జస్ట్ ఇప్పుడే ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయిపోయామండి. ఫస్ట్ ఫ్లైట్ అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. ఇంకా 12 ఉన్నాయి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ప్లేన్లో నుంచి గోల్డెన్ అవర్ కనిపించింది. సన్సెట్ కానీ గోల్డెన్ అవర్ కానీ ల్యాండ్ మీద నుంచి వస్తే ఒక ఫీలు, అదే ఆకాశంలో నుంచి వస్తే అల్టిమేట్ అనమాట. నేను చాలాసార్లు లుఫ్తాన్సా ఫ్లైట్లు వెళ్ళాను, మనకి చిన్న చాక్లెట్ ఇచ్చేవాడు అంతే. ఈ KLM అయితే చాలా బాగుంది. KLMలో మనకి చూసారు కదా శాండ్విచ్ ఇచ్చాడు, శాండ్విచ్తో పాటు జ్యూస్ కూడా ఇచ్చాడు, సేమ్ కాస్ట్. మళ్ళీ లుఫ్తాన్సా అయితే చాలా చిన్న చాక్లెట్తో సరిపెడుతున్నాడు. బాగుంది ఎక్స్పీరియన్స్, అయితే నాకు నచ్చింది. నెదర్లాండ్స్ దేశానికి వచ్చామండి. ఇది నాకు నెదర్లాండ్స్లో 4th టైం. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయ్యేప్పుడు మనం. వెల్కమ్ టు యూట్రెక్ట్. నైస్ టు మీట్ యు. హాయ్ అండి అందరికీ, మళ్ళీ వెరీ గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం అసలు ఆమ్స్టర్డామ్ వచ్చాం కదా నిన్న. ఎందుకు వచ్చామనుకుంటున్నారు? సో మనోడి దగ్గరకు వచ్చాం. లెట్స్ గో. మనోడు మనకి ఐస్లాండ్ వెళ్ళాం ఇద్దరం కలిసి. ఐస్లాండ్ వీడియోస్ మామూలుగా రాలేదు, కాకపోతే మీకు ఇంకా పెట్టలేదు, త్వరలోనే ఎడిట్ చేసి మీకు పెడతాను. మనం తిరిగినట్టు ఐస్లాండ్ తెలుగులో ఎవరూ తెలియదండి, అంత అమేజింగ్ వచ్చిన వీడియోస్. నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను త్వరగా మీకు వీడియోస్ చూపించాలని. సో ఇప్పుడు మనోడితో కలిసి ఇక్కడ నెదర్లాండ్స్లో ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఆ ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాలన్నీ మనం నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంతసేపట్లో మనకి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు ఎక్కబోయేది మనం, వాట్ ఇస్ ద ఎయిర్లైన్ బ్రో? దిస్ వన్ స్కాండినేవియన్ ఎయిర్లైన్స్. ఓకే, సో అది కూడా ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. యాక్చువల్గా మనం నెదర్లాండ్స్ రావాల్సిన పని లేదు, కాకపోతే అక్కడ మనోడితో జాయిన్ అయ్యి ట్రిప్ కంటిన్యూ చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఈ ఫ్లైట్ ఇక్కడ పార్క్ చేసినప్పుడు చూసారా, ఎంత హైట్ కూడా రాలేదు, అంత చిన్న ప్లేన్ ఉంది. చిన్న ప్లేన్ కదా, సో బ్యాగులు అన్ని తీసేసుకుంటున్నారు, అందులో పెట్టి డైరెక్ట్గా చెకింగ్ చేసేస్తారనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. చాలా చిన్న ప్లేన్ ఉంది. ఫ్లైట్ లోపలికి ఎక్కేసామండి. చాలా అంటే చాలా చిన్న ప్లేన్ ఉంది, అందుకని మా లగేజ్ కూడా తీసేసుకున్నారు. మనకి డిఫరెంట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారంట, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇంతకీ మనోడి పేరు అంటే మీకు చెప్పలేదు కదా. మనోడి పేరు బ్రో, వర్డ్ యువర్ నేమ్? ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్. సో మనోడి పేరు సుశాంత్ అండి. గెస్ ఇన్ ద కామెంట్స్. సో మనోడి పేరు సుశాంత్. మనోడు నెదర్లాండ్స్లో ఉంటాడు అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, మనం నెదర్లాండ్స్ని ఇంతకుముందు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసాం. ఆమ్స్టర్డామ్ వీడియోస్ అన్నీ కూడా మీకు మంచిగా ఎడిట్ చేసి పెట్టాను. ఒకసారి ఎవరైనా మిస్ అయితే పైన ఐకార్డులు ఇస్తాను, ఇక్కడ ఒకసారి చూసేయండి. తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. నెదర్లాండ్స్ సిరీస్ చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ చూసారా, అలా వాటర్లోకి వెళ్ళిపోతుంది. అండర్ వాటర్ బ్రిడ్జ్ అనమాట ఇది. సకల్లో వాటర్లో మాయమైపోయింది.
బ్యాగ్ ఎక్కువే ఉన్నాయి, మరి తీసుకోవాలో లేదో చూద్దాం, ఏమంటారు. తీసేసుకుందామండి బ్యాగ్. సక్సెస్ఫుల్గా సెకండ్ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోయామండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? కోపెన్హెగన్, అంటే ఇది డెన్మార్క్ క్యాపిటల్ అనమాట. ఇక్కడ నుంచి మనం 3వ ఫ్లైట్ తీసుకోవాలి. చాలా వెరైటీగా అనిపించింది ఏంటంటే ఫ్లైట్ చాలా చిన్నది కావడంతో మొత్తం లగేజ్ అంతా మనల్ని బెల్ట్ మీద పెట్టి తీసుకోమంటారు కదా జనరల్గా అయితే, అలా ఏం లేకుండా డైరెక్ట్గా ఫ్లైట్ దిగిన వెంటనే ఏదో బస్సులో దిగినట్టు లగేజ్ అక్కడ పెట్టేసి తీసేసుకోండి అన్నాడు. ఇంకా అలాగే తీసేసుకున్నాం. ఇంకా చాలా వెరైటీగా ఉంది. ఈ వెరైటీ ట్రిప్లో వెరైటీ విషయాలు అనమాట ఇవన్నీ. డెన్మార్క్కి కొన్ని టెరిటరీస్ ఉన్నాయి. ఆ టెరిటరీస్లో ఒక టెరిటరీకి వెళ్ళబోతున్నాం మనం. అదేంటని అక్కడ ల్యాండ్ అయిన తర్వాత చెప్తాను. దాని హిస్టరీ కూడా అక్కడికి వెళ్ళక తెలుసుకుందాం. మనం ఇప్పుడు స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ వచ్చాం కదా. చిన్న ఫ్లైట్ కావడంతో మనకి పెద్ద స్నాక్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ సింపుల్గా ఒక టీ కాఫీ ఏదో తీసుకోమన్నాడు. నేను కాఫీ తీసుకున్నాను, బాగుంది విత్ మిల్క్. ఈ స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ స్పెసిఫిక్గా కంట్రీ ఎయిర్లైన్స్ అయితే కాదు, ఇది జాయింట్ ఎయిర్లైన్స్ అనమాట. స్వీడన్, డెన్మార్క్, నార్వే 3 కలిసి ఆపరేట్ చేస్తాయి ఈ ఎయిర్లైన్స్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కబోయే ఫ్లైట్ అట్లాంటిక్ ఎయిర్. సో మనం వెళ్ళబోయే టెరిటరీకి మీకు ఇచ్చే క్లూ ఏంటంటే, మనం అట్లాంటిక్ ఎయిర్ ఎక్కబోతున్నాం కదా, మనం వెళ్ళబోయే టెరిటరీ వాళ్ళదే ఈ అట్లాంటిక్ ఎయిర్. సో మీకు అట్లాంటిక్ ఎయిర్ ఓనర్ ఎవరో తెలిస్తే మనం వెళ్ళబోయే టెరిటరీ అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. తెలుగులో ఎవరు వెళ్ళలేదండి. ఫస్ట్ మనమే. యూట్యూబ్లో లేకుండా వెళ్ళొచ్చు, బట్ యూట్యూబ్లో అయితే మీకు పెట్టి చూపించినట్టుగా ఫస్ట్ అయితే మన ఛానల్లోనే వస్తుంది. మనం వెళ్ళబోయే టెరిటరీ పేరు అక్కడ స్క్రీన్ మీద రాస్తుంది, మీకు కనిపిస్తుందేమో చూడండి. ఫ్లైట్ అయితే ఎక్కేసాం, అట్లాంటిక్ ఎయిర్వేస్. ఇంతకు ముందు ఎక్కిన 2 ఫ్లైట్ల కంట ఇది చాలా రష్ ఉందండి. పెద్ద ఫ్లైట్, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. నేనేమనుకున్నాను, ఇది టెరిటరీ కదా, ఎక్కువ మంది ట్రావెల్ చేయరేమో అనుకున్నాను. మేబీ వీళ్ళందరూ లోకల్స్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. విపరీతమైన క్రౌడ్ అనమాట. మనకి జర్నీ 2 గంటలు ఉంటుంది ఈ ఫ్లైట్లో. చూసారా, ఏదో కొండ మీద ల్యాండ్ అయిపోతున్నట్టు కొండకి దగ్గరికి వెళ్ళిపోయాం మనం. ల్యాండెడ్ సేఫ్లీ. టర్బులెన్స్ ఎక్కువ ఉందండి ఈరోజు బాగా, అందుకే అందరూ క్లాప్స్ కొడుతున్నారు ల్యాండ్ అయిందని. చాలా టర్బులెన్స్, మొత్తం అన్ని క్లౌడ్సే పైన. భయం వేసింది నాకు ల్యాండ్ అయ్యేటప్పుడు. కొంచెమే రన్వే, చూసారు ఎలా ఉందో రన్వే మొత్తం, చాలా చిన్నదే. ఇక్కడ ఒక బ్యాగ్ మీద ఒక బ్యాగ్ ఇసిరేయట్లేదండి, సింపుల్ గా అలా పెడుతున్నారు అనమాట. దేనికదే. అమ్మో చలి గట్టిగా ఉంది. చూసారు కదా, చాలా పెద్ద ప్లేన్ ఉంది. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా చిన్నదే. మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటి, డెన్మార్క్ 2 టెరిటరీస్ ఉన్నాయి. అందులో ఒక టెరిటరీకి వచ్చాం, దీని పేరు ఫరో ఐలాండ్స్. సో వెల్కమ్ టు ఫరో ఐలాండ్స్. ఇది డెన్మార్క్ టెరిటరీ అవడం వల్ల ఇక్కడ వాడే కరెన్సీ కూడా డెన్మార్క్ కరెన్సీ అనమాట. దాన్ని డానిష్ క్రోనా అంటారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అబ్బా అదిరిపోయిందండి వ్యూ మాత్రం. పీక్స్ మొత్తం చుట్టూ కొండలు, అంతే. ఎయిర్పోర్ట్ చాలా చిన్నదే. ఇలా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ఉంటుంది కార్ రెంట్లో. సో మనం బుక్ చేసుకున్న కార్ ఇక్కడ తీసుకోవడమే. ఇంకా మనం బుక్ చేసుకున్న కారు ఆ కంపెనీ ఇందులో లేదు. ఇందులో ఒక 9-10 కంపెనీస్ ఉన్నాయి, కానీ ఈ బిల్డింగ్ లో మన కారు రెంటల్ బాక్స్ ఎక్కడ ఉందంటే ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో అక్కడ మీకు చిన్న టన్నెల్ లా ఉంది కదా, ఈ బస్సు వెనకాల చూడండి ఇది కనబడుతుంది. ఆ టన్నెల్లోకి వెళ్ళాలన్నమాట. అక్కడ ఉంది మన కీ అన్న బాక్స్. సో మనం బుక్ చేసుకున్న కంపెనీ ఇదండి, rent.fo. సో ఎవరు లేరు మనకి ఇవ్వడానికి. ఒక నెంబర్ వచ్చింది, కోడ్, అది కొట్టేసి మనం కీస్ తీసేసుకోవడమే ఇక్కడ నుంచి. జస్ట్ ఎయిర్పోర్ట్ ఎదురుగుండా ఉన్న టన్నెల్లో ఉందన్నమాట ఇది. ఇలా కోడ్ ఎంటర్ చేయగానే వస్తుంది కీస్. చలో ఎయిర్పోర్ట్ మొత్తం ఇంతే. చూసారు ఎంత ఉందో ఎయిర్పోర్ట్, చాలా చాలా చిన్నదే. ఈ కంట్రీ మొత్తానికి ఇదే ఎయిర్పోర్ట్.
కీ అయితే సంపాదించాం కానీ వీఆర్ సర్చింగ్ విచ్ కార్ ఈస్ ద కీ బిలాంగ్స్ టు. నొక్కుతున్నాడు మనోడు చేతిలో పట్టుకొని. అది చిన్న కార్ అండి. సో ఈ డెన్మార్క్ టెరిటరీ అయిన ఫరో ఐలాండ్స్ లో మనం వారం రోజులు ఉంటున్నాం. వారం రోజులు ఇదే కార్ అనమాట. అన్నిటికంటే తక్కువ ప్రైస్ లో దొరికిన వెబ్సైట్ ఇది Rent.fo. ఇవ్వడానికి మనుషులు ఎవరు లేరు. డబ్బాలో ఉందో తీసేసుకున్నాం. మొత్తం అంతా తిరిగితే నొక్కుంటే వెళ్ళిన స్విచ్ ఏ కార్ లైట్లు ఆన్ అవుతాయి అని. ఇది ఆన్ అయింది. సో ఇదే మన కారు. కుమ్మేద్దాం. చుట్టూ లొకేషన్ అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. ఫైనల్ గా మొత్తం మూడు ఫ్లైట్ జర్నీలు చేసుకుని సక్సెస్ఫుల్ గా సేఫ్ గా ల్యాండ్ అయిపోయాం. వెల్కమ్ టు ఫరో ఐలాండ్స్. సో కార్ లో ఏమైనా డ్యామేజ్ ఉన్నాయేమో చూడమన్నారు. మనోడు మొత్తం మేము వీడియో తీసాం. మనోడు ఫిల్ చేస్తున్నాడు అనమాట. ముందే డ్యామేజ్ ఏమైనా రాసామనుకో మనం ట్రిప్ తర్వాత వాళ్ళు చూసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనకు ఛార్జ్ చేస్తారు. కార్ రెంట్కి ఇవ్వడానికి ఎవరు లేరు. మనమే తీసుకున్నాం ఆటోమేటిక్గా బాక్స్ నుంచి. సో మనం క్లియర్గా ఫిల్ చేయాలి ఇదంతా. ఇదంటే మనకి డబ్బులు వేస్ట్. హుండై i20 కార్ తీసుకున్నామండి. 7 రోజులకి ఎంత పడింది అనుకుంటున్నారు? 67,500. 7 రోజులకి రెంట్కే. ఓం గం గణపతే నమః. మొదటి మన జర్నీ. Here we go! లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ ఫరో ఐలాండ్స్. స్వర్గం అండి, మామూలుగా లేదు లొకేషన్. క్రేజీ క్రేజీ. ఎక్కడ చూసినా వాటర్ ఫాలే. ఎక్కడ చూసినా వాటర్ ఫాలే. ఇదో వాటర్ ఫాల్. అది కాదు కాదు అదో వాటర్ ఫాల్. ఆకాశం నుంచి దేవుడు దిగొస్తాడండి పైనుంచి. బాబా మామూలుగా లేదు. వావ్ వావ్ బ్రో, వాట్ ఏ వ్యూ మ్యాన్. క్రేజీ క్రేజీ క్రేజీ. టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది సముద్రం కింద నుంచి వెళ్తుంది. అలా వెళ్తాం మనం సముద్రం కింద నుంచి. చూసారా సముద్రం కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. సముద్రం కింద ఉన్నాం ఇప్పుడు మనం. సో మనం ఈ టన్నెల్ నుంచి బయటకు వచ్చాం. టన్నెల్ యూజ్ చేసిన తర్వాత పేమెంట్ చేసేయాలి. మీకు ఆ వెబ్సైట్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. ఆ వెబ్సైట్ లో పేమెంట్ చేసేయాలన్నమాట. సో ఫైనల్ గా ఒక 17 కిలోమీటర్స్ దూరం వచ్చామండి ఎయిర్పోర్ట్ నుంచి. కనబడుతుంది కదా వెనకాల బిల్డింగ్. ఇది మన స్టే అన్నమాట ఈ రోజుకి. సో మన స్టే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు లోపల. సో ఈ బిల్డింగ్ వెనకాల నుంచి వెళ్ళాలి పైకి. చుట్టూ లొకేషన్ అయితే బా
మామూలుగా లేదండి, అదిరింది చుట్టూ లొకేషన్. సో పైకి వెళ్దాం. క్రేజీ క్రేజీ క్రేజీ. సో ఇంటి వెనకాల నుంచి మనకి ఎంట్రీ అన్నమాట. ఇలా పైకి వెళ్ళాలి. ఈరోజు మన రూమ్ అండి ఇది. 2 బెడ్లు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఒక్కసారి వ్యూ చూసారా? బాబా మామూలుగా లేదు వ్యూ అయితే. సో రూమ్ అయితే అదిరింది, కానీ 13,000 ఒక్క రోజుకి. రేపు పొద్దున్న చెక్అవుట్ చేస్తున్నాం. ఇక్కడ 13,000 పడింది. సో ఇప్పుడు రెస్టారెంట్ కి బయలుదేరామండి మన రూమ్ నుంచి. ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్ చూస్తే 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ 15 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం భోజనం చేయడానికి. ఈ ఇల్లు చూసారా? పైన రూఫ్ అంతా గడ్డి గడ్డి రూఫ్ అన్నమాట. బాగుంది. సో మనోడిది పీతా చికెన్ విత్ కర్రీ సాస్, వెరైటీగా ఉంది చూడడానికి. నాదేమో రిబ్స్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట, విత్ సమ్ సలాడ్. ఇదేనండి రెస్టారెంట్ వెనకాల కనబడుతుంది కదా. ఫుడ్ అయితే పర్వాలేదు, మాదిరిగా ఉంది. మరి అంత హై క్లాస్ అనేం కాదు, జస్ట్ సంథింగ్ ఏదో తినడానికి ఉందా. ఇంకా ఇలాంటి ప్లేస్లో అసలు రెస్టారెంట్ దొరకడం ఎక్కువ. ఇంక మన టేస్ట్ గురించి కూడా చూడకూడదు. ఇంకా ఓ మాదిరిగా ఉంది, పర్లే. మొత్తం విలేజ్ అంతా ఆ చిన్నదేనండి. ఆ చిన్న మొక్కే విలేజ్ అంతానే. భలే ఉంది కదా లైట్లతోని. చుట్టూ అంతా కొండలు, మనకి లైట్లు తప్ప ఏం కనపడలేదు. బాగుంది. ఫరో ఐలాండ్స్ లో ఒక ట్రాఫిక్ జామ్. ఓ ఇటు కూడా అన్ని అయ్యే. రోడ్డుకి 2 సైడ్లు. Bro, these are black ships. That's what I told you. Not even visible. There was one sitting right there. Yeah. సో మొత్తానికి మన ఫరో ఐలాండ్స్లో ఎంట్రీ డే 1 అలా పూర్తయింది. అన్నిటికంటే నాకు ఈరోజు కొంచెం భయపడిన విషయం ఏంటంటే, ఫరో ఐలాండ్స్లో ఎంటర్ అవుతున్నప్పుడు క్లౌడ్స్ ఎంత వెళ్ళినా వస్తూనే ఉన్నాయండి. ఎక్కువ క్లౌడ్స్ ఉండడం వల్ల ప్లేన్ చాలా ఊగిపోయింది. టర్బులెన్స్ చాలా ఎక్కువ వచ్చింది. ఒక్కసారిగా కొంచెం ఇలా డ్రాప్ అవుతుంది అనిపించి చాలా భయం వేసింది. బట్ లొకేషన్స్ మాత్రం అమేజింగ్, చాలా బాగా జరిగింది. రేపటి నుంచి మనం బాగా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. సో ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బాయ్.